మీరు బిర్యానీ ప్రియులా? బిర్యానీ అంటే పడి చచ్చిపోతారా? జాగ్రత్తగా ఉండండి. మరి బయట తింటే నిజంగానే చచ్చిపోయే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని బావర్చి కూడా దమ్ బిర్యానీకి ధమ్కి ఇస్తోంది. ఇక మామూలు హోటల్స్, రెస్టారెంట్స్ ఒక లెక్క. హైదరాబాద్ బిర్యానీకి పలు హోటల్స్ ధమ్కి ఇస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా హైదరాబాద్ బిర్యానీ అంటే పిచ్చ ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో ప్రముఖులు, క్రీడాకారులు, సినీ, బడా వ్యాపారవేత్తలొచ్చి హైదరాబాద్ బిర్యానీని కుమ్మేస్తారు. ఆ రేంజ్ లో టేస్ట్ ఉంటది కాబట్టి హైదరాబాద్ బిర్యానీకి ఫిదా అవుతుంటారు కస్టమర్లు. అలాంటిది ఇటీవల వరుసగా పలు బిర్యానీ హోటల్స్ లో నిర్లక్ష్యం కంటిన్యూ అవుతూనే ఉంది. వరుసగా జెర్రీలు, బొద్దింకలు, పురుగులు, సిగరెట్ పీక లాంటివి బిర్యానీలో దర్శనమిచ్చాయి. అయితే తాజాగా బిర్యానీ తిందామని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావర్చి రెస్టారెంట్ కు వెళితే మరో ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావర్చి హోటల్ కి వచ్చిన ఓ కస్టమర్ కు బిగ్ షాక్ తగిలింది. తాను ఆర్డర్ చేసుకున్న బిర్యానీలో ఏకంగా టాబ్లెట్ కవర్ ప్రత్యక్షమైంది. అది కూడా బిర్యానీ తింటుండగా టాబ్లెట్ స్ట్రిప్ కనిపించేసరికి కస్టమర్ కు దిమ్మ తిరిగింది. బిర్యానీతో పాటు తాను మెడిసిన్ కూడా తింటున్నానంటూ ఆ కస్టమర్ వీడియో తీశాడు. ఇంతలో వీడియో తీస్తున్న కస్టమర్ పై హోటల్ యాజమాన్యం ఆగ్రహంతో ఊగిపోయింది. దాంతో బావర్చి హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. అయితే ఇటీవల ఇదే హోటల్లో చోటు చేసుకున్న రెండో సంఘటన ఇది. 10 రోజుల క్రితం ఇదే బావర్చి హోటల్లో బిర్యానీలో సిగరెట్ పీకలు ప్రత్యక్షమయ్యాయి. ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి కస్టమర్లు తీసుకువెళ్లినా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇదే విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు సైతం ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు ఎల్బీ నగర్ కొత్తపేటలోని కృతంగా రెస్టారెంట్ లో రీసెంట్ గానే బొద్దింకలు ప్రత్యక్షమయ్యాయి. ఇటు బంజారా హిల్స్ లోని బిర్యానీ వాలా హోటల్లో బొద్దింక ప్రత్యక్షమైంది. సికింద్రాబాద్ అల్వాల్లోని ఓ హోటల్లో బిర్యానీలో బొద్దింకొచ్చింది. దీనిపై హోటల్ యాజమాన్యాన్ని కస్టమర్లు ప్రశ్నించారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రముఖ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కుళ్ళిన మాంసం, గడువు తీరిన కారం, మసాలా ప్యాకెట్లు వినియోగిస్తున్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఆయా హోటళ్ల యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా హోటల్ యజమానులైతే తమ నిర్లక్ష్య ధోరణిని మాత్రం వీడటం లేదు. అయితే హైదరాబాద్ లోని హోటళ్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఎన్ని రేడ్స్ నిర్వహించినా కొన్ని హోటల్స్ బుద్ధి మాత్రం మారటం లేదు. దీంతో వరుస ఘటనలపై నెటిజన్లు, నగరవాసులు ఫైర్ అవుతున్నారు. ఇక మీరు మారరా, నిర్లక్ష్యంగానే ఉంటారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హోటల్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే సంఘటనలు జరగటం, రిపీట్ అవ్వటం కామన్ అవుతున్నాయి తప్ప సరైన యాక్షన్ తీసుకోవటం లేదని విమర్శలొస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు మత్తు వదిలి హోటల్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేద్దాం.